ప్రజలకైతే క్లారిటీ ఉంది వెంకటకృష్ణ గారు. మన రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది కంప్లీట్ కావాలి. ఇది అందరి ఆశలకు అనుగుణంగానే నిర్మిత కావాలని ఉంది. కానీ రాజకీయ పార్టీల్లోనే తేడా ఉంది. ఈ రాజకీయ పార్టీల్లో తేడా ఉండి అమరావతిని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని తీసుకురావడం వెనక మీరైనా, నేనైనా, నాగభూషణ్ గారైనా, శ్రీనివాసరెడ్డి గారైనా, బాలకోటి గారైనా ఏం చెప్తాం, పెద్ద ఆయన అధికారంలో ఉన్నారు, ప్రధానమంత్రి, కేంద్రం సహకరిస్తేనే కానీ సాధ్యం కాదు, కేంద్రం సహకరించాలి, ఇది బృహత్తరమైనటువంటి ఈ ప్రాజెక్టు, అలాగే జాతీయ స్థాయిలో అందరి ఆశలు కూడా దీనిపైనే ఉన్నాయి కాబట్టి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు చెంబుతో నీళ్లు తెస్తారా, చేటతో పసుపు తెస్తారా, లేకపోతే బర్రెంతో కుంకుమ తెస్తారా అన్నది చర్చ కాదు. ప్రధానమంత్రి గారు గడిచిన 5 సంవత్సరాలుగా ఇక్కడ విధ్వంసం జరిగినప్పుడు ఆయన పెద్దన్న పాత్ర ఎందుకు పోషించలేదన్నది దాదాపుగా 80-90% జనం ప్రజల మనసులో ఉంటది. నేను ఓపెన్ గా చెప్పగలుగుతున్నాను. ఇందులో ఈ జరిగిన దాష్టికంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసినటువంటి దాష్టికంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. వీళ్ళందరూ కలిపి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ రాజమండ్రి బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ ఆగిపోయినప్పుడు నేను వెళ్ళి సంఘీభావం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు చేసినటువంటి కార్యక్రమం, ఆ రోజు అక్కడ మార్గాన్ని భరత ఆధ్వర్యంలో జరిగిన దాడులు గాని, ఆ రోజు ప్రభుత్వం చేసిన మహిళల మీద పెట్రోల్ గట్రా పోసి అంత అరాచకం చేస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం గాని, లేకపోతే ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసిన పెద్దలు గాని కనీసం ఒక్క మాట ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనలేదనే బాధ నాబోటోళ్ళకి స్పష్టంగా ఈ రోజు ఉంది. అయితే ఈ రోజు మనం ఏం చెప్తున్నాం అంటే ఇది కలిసి ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఓపికగా ఉన్నారు కాబట్టి ఈ రోజు తీసుకుని వచ్చారు. ఖండించడం కాదు, కానీ జరిగిన నష్టానికి కారణం అండి. ఖండించడం వేరు, నేను ఖండించాను నాగభూషణ్ గారు, దానికోసం లేదు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి, ఆ రోజు పోషించలేకపోయింది. ఆ రోజు నష్టం చాలా జరిగింది, అమరావతికి జరిగింది, రైతులకు జరిగింది. ఈరోజు బొత్స సత్యనారాయణ ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆ రోజు ఏం మాట్లాడారు? మళ్ళా మొన్న ఏం చెప్పారు శాసన మండలిలో? మళ్ళా దానిపైన పునరాలోచన చేసి స్టాండ్ చేస్తామని ఎందుకన్నారు? రైతులు ఐక్యంగా కదిలారు కాబట్టి, రైతులు నిలబడ్డారు కాబట్టి, వాళ్ళ పక్షాన ప్రజలు నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగినా పర్వాలేదు, ఉత్తరాంధ్రలోనే చెప్పగలిగారు ఆ మాట, రాయలసీమలో చెప్పగలిగారు. ఓట్ల కోసం ద్వంద్వ ప్రమాణాలు అనేది చెప్పలేదు. జనమే ఏమనుకుంటే అనుకోనివ్వండి, మన రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి ప్రారంభించి ధైర్యంగా చెప్పగలిగారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏం చెప్పింది? మళ్ళా రాష్ట్ర మొత్తం సంపద అంతా తీసుకెళ్లి అమరావతిలో చంద్రబాబు నాయుడు పెడతారని దుష్ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు ఏమని దాన్ని పట్టించుకోలేదు. అంటే 90% ప్రజల తీర్పు అమరావతి వైపు ఉంది. కానీ రాజకీయ పార్టీలోనే విద్వేషం ఉంది. ఈ విద్వేషం, దురుద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నేను ఈ రోజు ప్రధానమంత్రి గారు ఒకవేళ ముఖ్యమంత్రి గారు మాట విని ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వచ్చిన త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా దీనిపైన దృష్టి పెడితేనే గాని ఇది 5 సంవత్సరాల్లో అయిపోతుంది, 5 రోజుల్లో అయిపోతుంది అని అనుకునేది ఏం కాదు. ఇది భూతల స్వర్గం కాదు, ఇది ఒక విశ్వామిత్రుడు సృష్టించినటువంటి త్రిశంకు స్వర్గం కాదు. దీని వెనకాతల అనేక వ్యయ ప్రయాసాలను ఇప్పుడే మీరు ప్రారంభంలో వెంకటకృష్ణ గారు చెప్పారు. తుప్పలు కొట్టించడానికి 25 కోట్లు అయితే మళ్ళా తుప్పలోనే వచ్చేసి మళ్ళా ఇంకో 25 కోట్లు అవుతుందని. కాబట్టి ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల కాదు, కేంద్ర ప్రభుత్వం మనది, ఈ దేశంలో ఇది అంతర్భాగం, ఈ ప్రజల మనోభావం దెబ్బతినకూడదు అని అనుకోగలిగితేనే ఇది సాధ్యం. అంతే తప్ప ఏదో ఈ రోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి, దానికి చంద్రబాబు అవసరం, లేకపోతే బీజేపీ కలిసి ఉంది, పవన్ కళ్యాణ్ అవసరం, మళ్ళా వచ్చి మళ్ళా నేను ఏదో హామీ ఇస్తున్నానంటే ప్రజలు గతంలో లేరు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నటువంటి ప్రజలే ఈ రోజు ఎన్డీఏ కూటమిని మద్దతు ఇచ్చారు. ఎన్డీఏ కూటమి ద్వారా పూర్తి స్థాయిలో అటు రైతుల తాలూకా ఆ కోరికలు నెరవేరాలి, ప్రజల ఆశలు నెరవేరాలి, ఈ రాష్ట్రానికి అప్రూపమైన రాజధాని కావాలని నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను.